చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలుకు సంబంధించి చాలా సీరియస్గా ఉన్నారు. జిల్లాల వారీగా రేటింగులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా పథకాలు అమలుపైన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పథకాల అమలుపై జిల్లాల వారీగా రేటింగ్ ఇస్తాము, ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమయ్యేలాగా అన్ని స్థాయిల్లో అధికారులు ఉద్యోగులు పనిచేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పేది ఒకటే, ఏదైనా పాలసీలో కానీ ఏదైనా పథకాలకు సంబంధించి అమల్లో కానీ లోపాలుంటే ఇమీడియట్గా సరిదిద్దాలి. అమల్లో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో మార్పు వచ్చిందనే అభిప్రాయం ప్రజలకి అర్థమయ్యేలాగా ఆ గవర్నెన్స్ అనేది ఉండాలి, అంటే ఆ నిర్ణయాలు అనేది ఉండాలి. అలాగే పథకాల అమలు ప్రజాస్పందనపై తాజాగా ఆయన చేసిన సమీక్షలో దీపం 2 రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ, అలాగే చెత్త నుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాల అమలు, అలాగే ప్రజాస్పందన మీద ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖలో పనితీరు మీద పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నాము అని, ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ని ప్రాతిపదికగా తీసుకొని పనితీరు మెరుగుపరుచుకోవాలి అని చెప్పి ఆయన సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై ఫిర్యాదులు వస్తే ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బు అకౌంట్లో జమ అవ్వట్లేదు అని చెప్పి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయట. ప్రయాణికుల ఫీడ్బ్యాక్ కోసం కూడా ప్రతి బస్సులో ఇక్కడ నుంచి QR కోడ్ పెట్టాలి. ఆ QR కోడ్ స్కాన్ చేసి ఆ బస్సులో ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మనం కంప్లైంట్ రేజ్ చేస్తే దాని మీద సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. అంతే, కంప్లీట్గా QR కోడ్ స్కానింగ్ ద్వారా కంప్లైంట్లు కూడా కంప్లీట్గా డిజిటలైజేషన్ చేయాలని చెప్తున్నారు. అలాగే రేషన్ బియ్యం సరఫరా విషయంలో కూడా ఎలాంటి లోపాలు జరగకూడదు అనేది. అయితే దీన్ని బట్టే జిల్లాల వారీగా రేటింగ్, అంటే ఇప్పుడు మహా అయితే అమలవుతున్న 1-2 పథకాలు, దాంట్లో ఏంటి గ్యాస్ ఒకటి ప్రధానంగా చెప్పిన సూపర్ 6 హామీల్లో. ఆ గ్యాస్ నిజంగానే లేట్ అవుతుందా 2-3 రోజులు అంటే అది ప్రాసెస్ అంతా బ్యాంక్ ప్రాసెస్ కాబట్టి లేట్ అవుతుంది. అలాగే దాని మీద ఫిర్యాదులు వస్తే అది ఇమీడియట్గా చేయాలి అంటే అది గ్యాస్ కంపెనీ చేతిలోనే ఉంటుంది. అది ప్రభుత్వం మళ్ళీ అది వెనక్కి వేయడం అనేది అలా కాకుండా డైరెక్ట్గా సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అవి వెనక్కి వేయడం ఎందుకు? ఉచిత పథకం అంటే కంప్లీట్గా ఉచిత, వాళ్ళు ముందు మీరు మాకు డబ్బులు ఇవ్వండి, తర్వాత మీకు 2 రోజులు 3 రోజులు ఆగిన తర్వాత వెనక్కి ఇస్తామనేది అది అక్కడే ఒక మెలిక ఉంది. ఇంకా ఉచితం అంటే కంప్లీట్గా ఫ్రీగా వాళ్ళ అర్హులు అనుకున్న వాళ్ళకి ఫ్రీగా సిలిండర్ ఇచ్చేస్తే అయిపోద్ది. అప్పుడు ఈ ఫిర్యాదులు ఏ గోలా ఉండదు కదా. కాకపోతే పారదర్శకత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రతిదానికి ఒక పాలసీ, ఒక విధానాలు, ఒక నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారు. అలాంటప్పుడు ఇంక ఈ లోపాలు సహజమేనేమో.